ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఒక ర్యాపిడ్ ఫైర్ సార్, టక్ టక్గా చెప్పాలి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చేస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు సార్? ఇష్యూ రాదు వస్తే నేనే సారీ చెప్తాను. మీరే చెప్తారా? తర్వాత అతను చెప్పమంట. చెప్పడం చూడు, నేనే చెప్తా తర్వాత అతను చెప్పమంట. నేను చెప్పను చెప్పేసాక ఎందుకు మళ్ళీ చెప్పమని అడగడం? అతనికి వచ్చి ఈగో, నేను సారీ చెప్తే ఈగో అంతా పోయి 10 సార్లు సారీ చెప్తారు. సో అలాంటప్పుడు ఒకసారి చెప్తే నాకేం పోయింది. వింటున్నారా? ఈ ట్రిక్ కొంచెం ఫాలో అవ్వండి, అందరికి ఉపయోగం. ఒకసారి మనం చెప్తే చాలు, మళ్ళీ నెక్స్ట్ 10 సార్లు వాళ్ళే చెప్తారు. ఈగో అంతే, చిన్న ఈగో. మనకి బాగా నచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా బాగుండాలని చెప్పి ఏ రిలేషన్లో అయినా కూడా వీళ్ళు ఇట్లా ఉంటే బాగుంటుందని ఒక చిన్న సలహా ఇస్తాం. మాధురి మ్యామ్లో ఇంకా బాగుండాలంటే ఏది మార్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి? ఏం లేదమ్మా, రోజుకు ఒక క్లాస్ ఉంటది. నాకు ఏం ఇప్పుడు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ప్రతి దానికి ఒక గంటల క్లాస్ ఉంటది. ఏం పర్వాలేదు. నేను ఏదైనా తప్పు చేసినా, ఏదైనా చేసింది నచ్చకపోయినా దానికి ఇంత లెంత్ క్లాసెస్ ఉంటాయి. అవి అలవాటు అయిపోయింది నాకు. బిహేవియర్ ఇంకా చిన్నది కదా, బిహేవియర్ ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనిషికి ఏంటంటే ఒక మనిషికి పేరు బట్టి కొంత ఇమేజ్ వస్తుంది. తర్వాత చూసిన తర్వాత ఆకారాన్ని బట్టి మరికొంత ఇమేజ్ వస్తుంది. ఒక 50 మార్క్స్ పడతాయి. మరి రిమైనింగ్ 50 లాంగ్వేజ్, భాష, ఇచ్చిపుచ్చుకునే మాట, భాష ధోరణి, మన డ్రెస్, మన క్యారెక్టర్, వీటన్నిటికి 100 మార్కులు అవుతాయి. ఇవన్నీ రావాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సమాజంలో ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా మమేకం అవ్వాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా చెప్తుంటారు కదా సార్, క్లాసులు ఇస్తుంటారు కదా. ఉదాహరణతో సార్ రామాయణ మహాభారతం కాదు, ఎంతసేపు చెప్తారు మ్యామ్? నిన్న ఏదో చిన్నది అయింది, ఎవరో ఫోన్ మాట్లాడమంటే నేను మాట్లాడిన వాళ్ళతో అన్నాను. దానికోసం 1 అవర్ ఇచ్చారు. 1 అవర్. ఆ టైంలో మీరు ఓపికగా వింటారా? వినాలి, వినకపోతే తప్పదు. 1 అవర్ చెప్పిన ఈ ఫైర్ బ్రాండ్ ఆపారంటే మీరు చాలా స్పెషల్ సార్. అయితే నేను ప్రపంచం అంతా గెలిచొస్తా, ఇతని దగ్గర మాత్రం ఓడిపోతా. అదే ప్రేమ అంటే మరి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో సార్లో ఇది మార్చుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా బాగుంటారు అని అనిపించిన ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేస్తారు? ఇతందా అంటే కొంచెం అతి మంచితనం ఉంది, అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తూ ఉంటుంది. పాలిటిక్స్లో అతి మంచితనం పనికిరాదు. సార్ మీ మొత్తం పొలిటికల్ జర్నీని ఒక 2 మాటలో చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తారు సార్? జీవితంలో నేను ఈరోజు మీ దగ్గర ఈ ప్రశ్నలు అడిగించుకునే స్థాయి వరకు, ఒక డాక్టరేట్ ఇటీవల డే స్ప్రింగ్ యూనివర్సిటీ వారు ఇచ్చే స్థాయి మొన్న ఇచ్చారు. అలాగే ఒక ఎమ్మెల్సీగా ఈ స్థాయికి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారితో అంత ఆయన మనసులో, ఆయన గుండెల్లో ఒక స్థానం సంపాదించడానికి, రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు వరకు ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఉండాలి. ఆయన తాలూకా సహాయ సహకారాలు నాకు చాలా అందించారు, ఈ స్థాయికి తీర్చిదిద్దారు. దీని అంతటి కారణం ప్రజలు. నేను ఏ ప్రజలనైతే నమ్ముకుని టెక్కల్ నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా పనిచేశానో ఆ ప్రజలే నా స్థాయిని ఇలా పెంచుకుంటూ తీసుకొచ్చారు. వాళ్ళ వాయిస్ మీరు ఇప్పుడు టెక్కల్లో అడగండి, శ్రీనివాస్ ఎప్పుడైనా లంచం తీసుకున్నాడు అంటే వాళ్ళు చెప్తారు సమాధానం. మీరు ఏ ప్రశ్న అడిగినా వాళ్ళు నా గురించి 4 మంచి మాటలే చెప్తారు మా ప్రజలు. ఆ మంచి మాటలే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అంటే నేను 25 ఏళ్లలో పడిన శ్రమ, కష్టం, ఇంత కష్టపడి చేసినటువంటిది అంతా సేవ అంతా కూడా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. గెలిచామా ఓడామా పక్కన పెడదాం, గెలుపు ఓటములు అనే గేమ్ అది వేరు, పొలిటికల్ గేమ్. ప్రజల మనసులను మనం పొందగలిగాం, దోచుకోగలిగాం, వాళ్ళ అభిమానాన్ని చూరకొనగలిగామన్న సంతృప్తి నాకు చాలా ఎక్కువ ఉంది. సో ఏంటి మ్యామ్, మాధురి గారు నెక్స్ట్ సినిమాల్లోకి వస్తారు, సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుంది అని చెప్పి చాలా మంది. యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, కానీ ఎప్పుడు టైం దొరకలేదు, కరెక్ట్ ఛాన్స్ దొరకలేదు. టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందేమో.